ఏ రీతి స్తుతియుతునో, ఏ రీతి సేవితునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా, నా ప్రాణనాథుడ నీదు జీవమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతియుతునో, ఏ రీతి సేవితునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు నజరేయుడా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఒక మాటను చదువుకుంటాం. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. పగలు 3 గంటలు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయములకు వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుట్టుబడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచ్చుంది. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వాడిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోచుండగా వాడు చూచి భిక్షము అడుగుగా పేతురును యోహానును వారిని తేరిచొచ్చి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యమిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రారంభ దినాలు. అంతకుముందు క్రీస్తుతో కూడా నడిచినటువంటి శిష్యులు పేతురు యోహాను. పరిశుద్ధాత్మ కుమ్మరింపు తర్వాత జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తాం. ఇక అపోస్తల కార్యాల గ్రంథం అంటే దీనిని చరిత్ర గ్రంథం, సంఘ చరిత్రను మరి రాస్తూ అక్కడ ఉపయోగించినటువంటి మాటలు మనం చూస్తే, ఓ థియోఫిలాస్, దట్ మీన్స్ బిలవ్డ్ ఆఫ్ గాడ్, దేవునికి ఇష్టుడైన ప్రియుడైనటువంటి వారు అని రాశారు. దేవునికి స్తోత్రం. మరి యొక్క అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం ముగించిన తర్వాత మరి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి పరమునకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభమైనటువంటి సంఘ పరిచర్య అని మనం చెప్పవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనప్పుడు ఆయన యొక్క శిష్యులు, అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగాని ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఎత్తబడిపోయినప్పుడు మరి అక్కడ చూస్తున్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, మరి యేసు ప్రభువారు ఎత్తబడుతున్నప్పుడు ఆశ్చర్యాన్ని మరి కలిగించే విధంగా, విస్మయం పొందే విధంగా ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి దేవుని యొక్క మరి దూతలు చెప్తున్నారు ఏమనంటే, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఇద్దరు దూతలు చెప్తున్నారు ఏమనంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఆయన ఏ విధంగా వెళ్ళారో అదే విధంగా
ఆయన తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క చరిత్ర గ్రంథంలో. తర్వాత మనం చూస్తే మరి పెంతెకొస్తు దినము అనేది ప్రారంభమైంది అక్కడ 2వ అధ్యాయంలో. ఈ 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అక్కడ వారందరూ కూడా, శిష్యులందరూ కూడా మేడగదిలో కూడుకొని ప్రభువు చెప్పినటువంటి వాగ్దానం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్నప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకొస్తు దినము వచ్చినప్పుడు, పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుని ఉన్న ఇల్లంతా వ్యాపించారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ వారు కూడి ఉన్న చోట ఒక బలమైన గాలి అక్కడ రావడం జరిగింది. అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఆకాశం నుండి గాలి దిగి వచ్చెను అని చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వ్యాపించిన తర్వాత అక్కడ అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ అనుగ్రహించి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అంతకుముందు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు భయంతో, యేసు ప్రభువారి యొక్క శిష్యులు ఆందోళనతో ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కనిపెట్టమన్నాడు. యెరూషలేములో కూర్చొని కనిపెట్టమన్నాడు. కనిపెట్టినప్పుడు వారు మేడగదిలో కూర్చున్నప్పుడు ఏదైతే ప్రభు వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసినటువంటి దేవుని ఆత్మ అక్కడ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, వీరు అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆ పండుగ దినాన అక్కడ ఉన్నటువంటి అనేక దేశాల వారు, భూ దిగంతాల వరకు ఉన్నటువంటి దేశాల వారు అందరూ కూడా అక్కడికి వచ్చి మరి ఆ పండుగను ఆనందిస్తున్న సమయంలో ఈ గుంపు శిష్యు గణం ఏం చేస్తారంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఆ అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మరే మన భాష మాట్లాడుతున్నారా, ఇదిగో నా భాష మాట్లాడుతున్నాడు, నా భాష మాట్లాడుతాడని ప్రతి ఒక్కరు కూడా వారు చెప్పడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏమన్నారంటే వీరేదో కొత్త మద్యం తాగారంటే. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు యొక్క వాగ్దానం, ప్రవచనాల వాగ్దానం ఏంటంటే యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట. 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అంచె దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించుతారు, మీ యవనులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కంటారు. ఆ దినాల్లో నా దాసుల మీద, నా దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించదని కనుక వారు ప్రవచిస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇది ప్రవచన వాగ్దానం కనుక ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆకాశం నుండి దిగి వచ్చి వారి వాలిందో, అన్ని జ్వాలలుగా విభాగింపబడి వాలిందో, అక్కడ వారు అన్య భాషలు మాట్లాడారు. గొప్ప ధైర్యంతో కూడి పేతురు ప్రసంగాన్ని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు ప్రసంగించినప్పుడు, పేతురు లేచి ప్రసంగించినప్పుడు అక్కడ 3000 మంది మార్పు చెందారు. దేవునికి స్తోత్రం. అక్కడ పేతురు చెప్పిన మాట ఏంటంటే 36వ వచనం, పేతురు అంటారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అంతవరకు అధైర్యంతో, అంతవరకు అనుమానంతో, భయంతో నిన్నటువంటి పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అతడు గొప్ప బలంతో, గొప్ప శక్తితో, గొప్ప ఉద్యమంతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడినప్పుడు ఇంచుమించు 3000 మంది ప్రభువులోనికి రక్షణ పొందినట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా శక్తి పొందినటువంటి పేతురు, ఈ విధంగా శక్తి పొందినటువంటి యోహాను ఒక దినాన అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఇంతకు చదువుకున్నప్పుడు పగలు 3 గంటల సమయంలో ప్రార్థనా కాలం
దేవునికి స్తోత్రం. వారు యూదుల ఆచారం ప్రకారం వారు ముమ్మారు ప్రార్థన, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వేళలో ప్రార్థన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డల మధ్యాహ్న కాలంలో ఆ 3 గంటల వేళల్లో దేవాలయానికి వెళ్ళి వారు ప్రార్థనకు వెళుతూ ఉన్నప్పుడు ఆ మందిరం దగ్గర, దేవాలయం దగ్గర ఒక భిక్షకుడు ఉన్నాడు, కుంటి భిక్షకుడు. వాడిని ఎత్తుకొని తీసుకొని మరి దేవాలయం దగ్గర పెడతా ఉంటాడు. ఆ దేవాలయం దగ్గర పెట్టినప్పుడు వాడు భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. వచ్చి పోయి వాడిని అడుక్కుంటూ ఉన్నప్పుడు పేతురు కూడా వచ్చి పోతా ఉంటుంటారు. ప్రార్థనలకు వెళుతూ వస్తున్నప్పుడు అనేక మార్లు వాళ్ళు చూస్తారు. కానీ ఆ దినాన పేతురు వాడిని చూసి మాతోటి చూడమని, మా వైపు చూడమని చూస్తూ ఉన్నాడు. అంతటి పేతురు అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. వేషధారం చూస్తే పేతురు, యోహాను వేషధారం చూస్తే గొప్ప ధనవంతుల్లో ఉన్నారేమో. అందుకే వాడు ఏదైనా మనకి ఏమైనా భిక్షం, బంగారం కానీ వెండి కానీ వేస్తాడేమో చూశాడు. కానీ వారు అంటున్నారు, మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము. అది ఏంటంటే, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. దేవునికి స్తోత్రం. వారు కలిగింది ఏంటంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామము. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు నామము బట్టి పుట్టినటువంటి శక్తి. ఈరోజు దేవుని శక్తిని మనం కలిగి ఉన్నాం, దేవుని బలమును కలిగి ఉన్నాం. దేవుని యొక్క అపారమైన శక్తి చేత అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆనాడు దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఈనాడు కూడా జరిగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే వాడిని లేవనెత్తారో వెంటనే వాడి పాదాలు చీలమంటలు బలం పోతాయి. వాడు దిక్కున లేచి నడుచుచుండగా గంతులు వేయచ్చు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. ఇక్కడ ప్రమోషన్ సంపాదించాడు. అంతవరకు ఎవరో మోసుకొని వచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెట్టాలి. అంతవరకు ఎవరి సహాయం మాత్రం తీసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? ఈ దినాల్లో కూడా మనం కూడా ఎవరో సహాయం, ఎవరో ఏదో నాకు పెట్టాలి, ఎవరో ఏదో నాకు సహాయం చేయాలి, ఏదో నాకు సహాయం చేయాలని అనుకుంటున్నావు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నిలవబడుము. దేవుని శక్తిని మనం పొందాలి. మందిరానికి వచ్చినప్పుడు నాకు ఎవరో ఏదో చేస్తారు, ఎవరైనా ఏదైనా సహాయం చేస్తారమో అని మనం రాకూడదు. ఎవరు చేస్తారు అంటే యేసు క్రీస్తు యందు లక్ష్యముంచుము. మన కాన్సన్ట్రేషన్ అంతా యేసు క్రీస్తు వైపు ఉంచాలి. దేవునికి స్తోత్రం. మన లక్ష్యము ప్రభువునందు ఉంచాలి. ప్రభువే మన పోషకుడు, ప్రభువే మన రక్షకుడు, ప్రభువే మన సహాయకుడు. మనం గమనిద్దాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అతడు స్తుతిస్తున్నాడు. దేవాలయంలో వారితో కూడా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వాడు నడుస్తూ దేవుని స్తుతిస్తూ అక్కడ స్తుతులు అర్పిస్తున్నప్పుడు ప్రజలందరూ చూసి, వీడు దేవాలయపు ద్వారముల భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే కదా అని గుర్తెరిగిరి. వాడికి జరిగింది చూసి విస్మయముందిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మందిరానికి వెళ్తున్నావు, అనేక మార్లు వస్తున్నావు, కానీ భిక్షకుడు లాగే మాట్లాడుతున్నావు. ప్రభు ఏం చేస్తాడో తెలియదండి. పాలలో ముంచుతాడు, నీళ్ళలో ముంచుతాడు, గోతిలో పడేస్తాడు, నూతిలో పడేస్తాడు, ఏం చేస్తాడో అని మాట్లాడుతూ ఉంటారు. పేతురును యోహాను పట్టుకుని చూచి ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది అక్కడ సొలొమోను అనబడినటువంటి మంటపంలో ఉన్నటువంటి వారి ఎదుగు గుంపుగా పరిగెత్తుకొచ్చి పేతురు వీరిని చూసి ప్రజలతో ఇట్లన్నారు,
ఇశ్రాయేలీయులారా, మీరు వీరి విషయంలో ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీ సుశక్తి చేతనైనను మా సుశక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువ వీరికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతో చూచుచున్నారు అన్నాడు. నేర్పిస్తుంది. ఇది మా శక్తి కాదు, ఇది మా బలం ద్వారా కాదు. ఈ దినాల్లో చాలామంది మా ప్రార్థనల వల్ల ఇలాగా గొప్ప కార్యాలు జరుగుతున్నాయని, మా దగ్గరికి వస్తే ఏదో జరుగుతుందని, మా వల్లే ఇది ఏదో జరుగుతుందని చెప్తూ ఉంటారు. కానీ పేతురు యోహాన్లు అంటారు, మా స్వశక్తి కాదు, మా స్వంత బలం కాదు, కేవలం దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు. యేసుక్రీస్తు నామము ద్వారా అనేకమైన ఘనమైన కార్యాలు జరిగించడం మనం చూస్తాం. పౌలు ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించాడు. పేతురు ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించాడు. నేటి దినాల్లో తన సేవకుల ద్వారా కూడా అనేకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో ఆ గుడి మెట్ల దగ్గరకు వచ్చినటువంటి భిక్షకుడు స్థితి చాలామందిలో మనం చూస్తున్నాం. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పటికీ వాక్యం వారిలో ఫలించక ఇంకా ఏవో ఎవరి మీద ఆధారపడుతూ జీవిస్తున్నారు. లోకానికి భయపడుతున్నారు. ఇంకా లోకంలో ఏదో ఉందని ఆశిస్తున్నారు. అందుకే పేతురు అంటాడు, పౌలు అంటారు, యోహాను అంటారు, వెండి బంగారం మా ఎద్దలేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం. ఏమిటంటే అది దేవుని ఆత్మశక్తి. ఇది వెండి బంగారంతో వచ్చేది కాదు. ఇది వెండి బంగారం చేత లేదా ధనం చేత వచ్చేది కాదు, కానీ దేవుని శక్తి. దేవుని స్తోత్రం. ఇది నాన్న కరోనా కాలంలో మరి ఎంత డబ్బు పోసి ప్రాణాన్ని నిలబెట్టుకుందామన్నా కొన్నిసార్లు అది ఫెయిల్ అవుతుంది. ఎంతో డబ్బు వృధా అయిపోతుంది. మనిషి మాత్రం తిరిగి రావడం లేదు. అంత భయానకమైన పరిస్థితులు కూడా వస్తున్నాయి. కానీ యేసునందు విశ్వాసం ఉంచాడు. దేవుని చిత్తాన్ని గుర్తెరిగాడు. ప్రభు యొక్క చిత్తాన్ని గుర్తెరిగినప్పుడు అద్భుతమైన మిరకిల్ మేము చూస్తాం. గ్రేట్ మిరకిల్ మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పేతురు అంటాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి దేవుడు యేసును మహిమపరిచాడు. యేసు ఎవరు అంటే, యేసు లోకంలో రక్షకుడిగా వచ్చాడు. యేసు ఎవరంటే, లోకంలో ఉన్న మనుషులను విమోచించడానికి గొర్రెపిల్లగా వచ్చాడు. పరిశుద్ధమైన గొర్రెపిల్ల, పరిశుద్ధుని రక్తం ద్వారా విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును. యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని, కాళ్ళల్లో చేతుల్లో శీలలు గుర్చబడి, శిరస్సు పైన ముండ్ల కిరీటం పెట్టుబడి, మరి యేసు ప్రభువారు మన కొరకు కార్చిన రక్తంలో గొప్ప శక్తి ఉన్నదండి. దేవునికి స్తోత్రం. యేసు రక్తం పాపం నుండి విడుదల పరుస్తుంది. యేసు రక్తం మనలో ఉన్న శారీరక సంబంధమైన ప్రతి బలహీనతలు కూడా తొలగించి వేయబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనంలో చూస్తే, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచును. యేసు క్రీస్తు నామమే మీకు అందరికీ తెలుసు, మీరు విన్నారు, ఆయనను చూశారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. మీరు అన్నీ చూసి ఆయనను నమ్మలేరు. ఆయన నామమే, ఆయన నామమందుల విశ్వాసములముగా ఆయన నామమే మీరు చూచి ఎరుగన వీనిని కూడా బలపరచెను.
ఇది ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో యేసు నామమే నిన్ను స్వస్థపరచును గాక, యేసు నామమే నిన్ను బలపరచును గాక. ఇంకా ఎందుకు కృంగి ఉన్నావు? నన్ను బలపరిచిన దేవుడు, నాకు శక్తినిచ్చినటువంటి దేవుడు, నన్ను విమోచించిన దేవుడు ఈరోజు నిన్ను విమోచిస్తున్నాడు. హీఈస్ ద రెడీమర్. ఆయన విమోచకుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని విశ్వసించావు, ఆయన నామంలో రక్షించబడ్డావు, ఆయన నామంలో విశ్వాసం వచ్చి బలపరచబడుతూ నీ జీవితంలో ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. ప్రభువుకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా? లేదు. దేవునికి స్తోత్రం కలుగును. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అద్భుతాలు నేటికి జరుగుతున్నాయని నమ్ముతున్నావా? క్రీస్తు అధికారాన్ని విశ్వసిస్తున్నావా? క్రీస్తు తిరిగి వస్తున్నాడని నమ్ముతున్నావా? ఏ రీతిగా ఆయన ఆకాశానికి ఎక్కిపోయాడు, తిరిగి అదే రీతిగా ఆయన రాబోతున్నాడు. చూస్తున్న సూచన, చూస్తున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఆయన వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. విజయాన్ని ఇస్తుంది యేసునామం, అద్భుతం చేస్తుంది యేసునామం, విజయాన్ని ఇస్తుంది యేసునామం. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు పద్మాసు దీపంలో చచ్చిన వాని వలె ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల మీద పడి ఉండెను. పడి ఉన్నప్పుడు పునరుద్ధారుడైన ప్రభువును చూసినప్పుడు గొప్ప విజయోత్సవ మాటలు విన్నాడు. దేనికి స్తోత్రం. అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, భయపడకము, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళపు లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని చెప్పాడు. అందుకే యేసుక్రీస్తుకు పాతాళపు ద్వారం మీద ఆయనకు అధికారం ఉంది. పాతాళ లోకం మీద ఆయనకు అధికారం ఉంది. తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కానీ భయపడదు. మరణంలో గురించి భయపడుతున్నాం. నా జీవితంలో ఏమవుతుందో అని భయపడుతున్నామేమో, నేను చనిపోతానేమో అని భయపడుతున్నాము, మరణానికి నేను సమీపిస్తున్నానేమో భయపడతామో. కానీ క్రీస్తు అధికారం ఉంది, ప్రభువుకు అధికారం ఉంది. ఏమన్నాడంటే, కడపటి వాడను, మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడునైతే కానీ ఇదిగో లోకం యుగ యుగములు సజీవులు ఉన్నాయి. దేనికి స్తోత్రం. ఆ యేసయ్య అధికారం క్రింద మనం ఉన్నాం. దేవుని మహిమ శక్తిని విడుదల చేసేటటువంటి తాళపు చెవుల మార స్తుతులు దేవుని శక్తి విడుదల 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 కలుగునుగా. ఎప్పుడైతే యేసు నామములోని శక్తిని గ్రహించావో, యేసు నామమును ఎప్పుడైతే బలముగా విశ్వసించావో, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఏ కీడు రాకుండా నేను కాపాడతాడు. కాబట్టి చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. చిన్న ప్రార్థన కలిసి ప్రార్థిస్తాం. చిన్న ప్రార్థన. ప్రభువు, శృంగారమును దేవాలయమును మెట్ల దగ్గర వృక్షమెక్కుకున్నటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు, ఈరోజు నాయన ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డ, మరణ పడకలో ఉన్నటువంటి బిడ్డ, భయంతో బలహీనతలతో బాధపడుతున్నటువంటి బిడ్డ మీద నీ కృప ఉంచు. ఇదిగో నీ దక్షిణ హస్తం ఉంచాలి. నీ కృపా కాపుదల క్రింద రానివ్వండి, నీ అధికారం కిందకి రానివ్వండి. విశ్వాసంలో బిడ్డలు నాయన, విశ్వాసంలో చెదిరిపోకుండా సహాయం చేయండి. బిడ్డల కుటుంబంలో మీరు ఆశీర్వాదం దయచేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో క్రీస్తు అధికారం కింద నువ్వు రావాలి. క్రీస్తు విశ్వాసంలో నువ్వు
ఇంకా బహుగా బలపరచబడాలి. దేవుని నాటి రీతిగా దీవించి ఆశీర్వదించును గాక.